మీరు హోల్సేలర్స్గా కొనుక్కుంటాము, మాకు ఎవరైనా ఇలా చేసిస్తే అమ్మి పెడతాము అని కొంతమంది టైలరింగ్ చేస్తూ కొంచెం కొంచెం క్లాత్, కొంచెం శారీస్ అవి అమ్ముకుంటా ఉండేదాన్ని. కానీ కొంచెం తక్కువగా ఉంది. అంత తక్కువ కాస్ట్లో డబుల్ స్టిచ్చింగ్ చేయించి వీళ్ళందరికీ ఉపాధి కల్పిస్తూ, నాకు నిజంగా చెప్పాలంటే ఫోన్ టచ్ ఉండదు మ్యామ్. చెప్పొచ్చు చెప్పకూడదు ఫోన్లో. నాకు ఎక్కువ కనీసం మీరు పోస్ట్ చేయడం నేర్చుకున్నా కూడా ఈరోజు మనం చిలుకలూరుపేటలో ఉన్నామండి. ఏంటి చిలుకలూరుపేట సడన్గా అనుకుంటున్నారా? మార్నింగ్ డిజిటల్ మహిళా విజయవాడలో 2వ సంఘం ప్రారంభించాం. డిజిటల్ మహిళా సంఘం వైభవం స్టార్ట్ అయింది. ఈవినింగ్ బాపట్లలో 2వ సంఘం పెట్టబోతున్నాము. ఈ మధ్యలో రీసెంట్గా కొత్తగా B25 బ్యాచ్లో మనకి వెంకటరాజేశ్వరి గారు జాయిన్ అయ్యారు. వెంకటరాజేశ్వరి గారు చిలుకలూరుపేటలో ఉంటారని తెలిసింది. నిన్నే నీష్ క్లారిటీ సెషన్స్ జరిగేటప్పుడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా ఆవిడకి వ్యాపారం ఉన్నప్పటికీ మొత్తం నీష్ క్లారిటీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా చాలా ఓపిక్గా, కనీసం హ్యాండ్ రైస్ కూడా చేయకుండా ఆవిడ అన్ని వింటూ చాలా నేర్చుకునే ఆసక్తితో కనిపించారు. లాస్ట్లో మీరు ఎవరండి, ఏం చేస్తారండి అని అడిగితే, నా పేరు వెంకటరాజేశ్వరి, నేను ఇలా చిలుకలూరుపేట పిల్లల చదువుల కోసం వచ్చి ఇక్కడ ఒక షాప్ పెట్టుకున్నానండి. వెంకటరాజేశ్వరి రెడీమేడ్స్ అండ్ క్లాత్ మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ సెల్ చేస్తున్నారు అని చెప్పారు. అది ఎక్కడ చిలుకలూరుపేట అని అడిగితే, విజయవాడ నుంచి ఇంత దూరము అని చెప్పారు. నేను చెప్పాను, రేపు మేము విజయవాడ బాపట్ల ఏరియాలోనే వస్తున్నాం, చిలుకలూరుపేట దారిలోనే కదా మేము మీ షాప్లో ఆగుతామని చెప్పాం. ఆవిడ ఇంట్రెస్ట్గా వింటున్నారనో, డిజిటల్ మహిళా నీష్ క్లారిటీ సెషన్స్ అటెండ్ అయ్యారనో ఈ ఎపిసోడ్ చేయట్లేదు. ఈ ఎపిసోడ్ ఎందుకు చేస్తున్నాము అంటే, ఇక్కడ వెంకటరాజేశ్వరి గారు చేసే ఈ వ్యాపారంలో ఇంతకుముందు ఫస్ట్ చీరలు అమ్మేవారు. మనం మిగతా విషయాలన్నీ కూడా వెంకటరాజేశ్వరి గారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఈ చీరలు ఎప్పుడైతే కొంచెం మూమెంట్ తగ్గిందో, అందరూ పెట్టేసుకున్నారో, ఈ శారీ పెట్టికోట్ మెటీరియల్స్ అనేవి తీసుకొచ్చి ఇక్కడ ఒక 7-8 మంది మహిళల్ని పెట్టుకుని ఆ శారీ పెట్టికోట్ మెటీరియల్స్తో చాలా తక్కువ కాస్ట్, అంటే 30 రూపాయలు అరౌండ్ అంత తక్కువ కాస్ట్లో డబుల్ స్టిచ్చింగ్ చేయించి వీళ్ళందరికీ ఉపాధి కల్పిస్తూ తాను కూడా ఒక మార్గదర్శనం చూపిస్తున్నారనే విషయం తెలుసుకున్నాక నాకు చాలా చక్కగా అనిపించింది. ఒక వ్యాపారంలో ఏదైనా ఒకటి తగ్గినప్పుడు జనరల్గా ఎవరైనాను అది వదిలేయడం, ఇంకోటి చేయడం అలా చేస్తారు. కానీ అదే వింగ్లో ఏది బాగా వెళ్తుందో తెలుసుకుని మళ్ళీ నలుగురికి హెల్ప్ చేయాలన్న ఆలోచన మనందరం కూడా వెంకటరాజేశ్వరి గారి దగ్గర నుంచి చూసి అది నేర్చుకోవాలి, ఆ ఓపిక కూడా నేర్చుకోవాలి. సో మీట్ రాజేశ్వరి గారు, నమస్కారం. నమస్కారం మేడం. మీ గురించి చెప్పండి, మీ ఊరు ఎందుకు వచ్చారు, అసలు మీ ఊరు ఏంటి అనేది ఒకసారి మన డిజిటల్ మహిళస్ చెప్పండి. నా పేరు వెంకటరాజేశ్వరి, మాది నాదెండ్ల. అయితే అమ్మాయి 10th క్లాస్ కోసం స్కూల్ దగ్గరగా ఇల్లు కావాలనే ఆలోచనతో చూసుకుంటా వచ్చాం. ఇల్లు చూసాం. నేను ఆల్రెడీ ఇంటికాడ టైలరింగ్ చేస్తూ కొంచెం కొంచెం క్లాత్, కొంచెం శారీస్ అవి అమ్ముకుంటా ఉండేదాన్ని ఇంట్లో బిజినెస్గా. అయితే ఇంక పేటకు వచ్చాం కదా, చిలుకలూరుపేట, ఖాళీగా ఉండకూడదు, నాకంటూ ఏదో గుర్తింపు కావాలి అన్న ఆలోచనతో రెంట్ షాప్ తీసుకొని. ముందు మీకు షాప్ ఉండేది కదా, ఇంట్లోనే పెట్టారు? ఇంట్లోనే మ్యామ్. 2 గదులు, 2 పోర్షన్లు ఉంటే ఒక పోర్షన్ లో షాప్ ఉండేది, ఒక పోర్షన్ లో మేము ఉండేవాళ్ళు, ఒక పోర్షన్ లో మా అత్తయ్య వాళ్ళు ఉండేవాళ్ళు మ్యామ్. అయితే ఇంకా ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఖాళీగా ఉండకూడదు, ఏదో నాకంటూ గుర్తింపు కావాలి కదా అన్న ఆలోచనతో ఇంక ఈ షాప్ రెంట్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసాం మ్యామ్. కానీ కొంచెం తక్కువగా ఉంది ఇక్కడ సేలింగ్ కానీ. మీరు ఇక్కడ పెట్టి ఏరియాలో 7-8 months అవుతుంది. సార్ ఏం చేస్తారండి? కేబుల్ ఆపరేటర్ మ్యామ్. నాదెండ్లలోనే కేబుల్ ఆపరేటర్. ఆయన వెళ్తారటు, నేను ఇంట్లో ఉండి చేసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా ఉండేదాన్ని మ్యామ్. ఇంకా ఇలా వచ్చేసాం కదా, ఖాళీగా ఉండకూడదు అన్న ఆలోచనతో పెట్టుకున్నాం, కానీ కొంచెం రన్ తక్కువగా ఉంది. అందుకనేసి మళ్ళీ ఆగకూడదు, ఇక్కడ దాకా వచ్చాం కదా, వెనకడుగు వేయకూడదు అనే ఆలోచనతో ఇలా శారీ పెట్టిక్లోత్ క్లాత్ తెప్పించాం మ్యామ్. తెప్పించేసాను. కొంచెం మళ్ళీ నాతో పాటు 10 మందికైనా నేను పని ఇవ్వాలనే ఆలోచనతో వాళ్ళని పెట్టుకొని మిషన్లు తెప్పించేసుకొని
ఒక బయట 70-80 మినిమం 100 రూపీస్ తీసుకుంటున్నారు. 100 రూపీస్ ఒక లంగా కుడితే మేమేం చేసామంటే అంత కాదు, 30 రూపీస్ మార్జిన్ పెట్టుకుందాం. ఎందుకంటే వాళ్ళకి మేము 20 ఇచ్చేసినా మనకు 10 రూపాయలు మిగులుతాయి. వాళ్ళు మన వల్ల ఒక 4 ఉపాధి ఇచ్చినట్టు ఆలోచనతో అలా పెట్టేసుకొని కనీసం ముందుకెళ్ళొద్దన్న ఆలోచనతో కంటిన్యూ అవుతున్నా. కొంచెం పర్లేదు మ్యామ్. అంతలోకి మీరు చూశాను, మీకు జాయిన్ అయ్యాము, డిజిటల్ మహిళలో జాయిన్ అయ్యాము మ్యామ్. అంటే అందరికీ కూడా డబ్బులు సంపాదించుకోవాలన్న ఆలోచన ఉంటుంది, కానీ ఎవరైతే నేను సంపాదించుకునే దాంతో పాటు నాతో నలుగురు ఎదగాలనుకుంటున్నారో వాళ్ళకి భగవంతుడు ఏదో రకంగా దారి చూపిస్తూ ఉంటాడు. నలుగురిని వాళ్ళకి హెల్ప్ కూడా పంపిస్తూ ఉంటారు. నాకు తెలిసి ఆవిడ నలుగురు ఎదగాలని అనుకునే ఆలోచనలో ఉన్నారు కాబట్టే డిజిటల్ మహిళలో ఆవిడ బాగా త్వరగా నోటీస్ అయిపోయారు మా టీంకి. అందుకు ఈరోజు ఇక్కడ మనం వీడియో తీయడానికి వచ్చాం. శారీ పెట్టికోట్స్ అంటే ఈ వీడియో చూసే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, మనం తెలుగులో లంగాలు అని అంటాం కదా. సో అవి ఏంటంటే చాలా ఏరియాస్లో రోడ్ల మీద పెట్టి అమ్మేవి కానీ, లేకపోతే మనిషి వచ్చి ఊరిలో అమ్ముతారు. ఇలాంటివి జరిగినప్పుడు కలర్ దిగిపోవడం, ష్రింక్ అయిపోవడం, విడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదండి. అవునా. సో మీరు అలాంటివి జరగకుండా ఈ మెటీరియల్ అనేది ఎలా చూస్ చేసుకుంటారు? మెయిన్ క్వాలిటీ తెప్పిద్దామని నిర్ణయించుకున్నాను మేడం. డబ్బులు అక్కడ ముందు క్వాలిటీ కావాలి, ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంకొకసారి రావాలి, ఆ పేరు కావాలనేసి మెయిన్ క్వాలిటీ తోటి డబుల్ కుట్లు ఎవరు ఎగిరు 1 కుట్టేసేసి వదిలేసేస్తారు. లెక్క అయితే అంత డబుల్ కుట్లు ఎవరు కుట్టరు మ్యామ్. మేము పెట్టుకున్నాను అలా కావాలి, అలాగా డబుల్ కుట్లు వేసి పంపాలి. మనకి బయట మార్కెట్ లో దొరికే మళ్ళీ ఇంటికి వచ్చాక వాళ్ళు వేసుకోవాలి. కానీ నేను అలా కాదు, నేనే వేసి పంపాలి. అంటే మరి కనీసం ఇది మీకు తెలియదా అనుకోకండి. నాకు మా అత్తయ్య గారు మా అమ్మగారు చేసి పెడతారు, నాకు రెడీగా అక్కడ ఏమైనా పెడతా ఉంటే కానీ నాకు తెలీదు. చాలా పెద్ద ప్రాబ్లం అయితే మళ్ళీ ఇంటికి తెచ్చుకోవడం, మళ్ళీ వేసుకోవడం అవసరం లేదు. మేమే వేసేసేసి నీట్ గా ఫినిషింగ్ ఇచ్చేస్తాం మ్యామ్. ఇంకా మీకు వెళ్ళాల్సిన అవసరం మళ్ళీ మరో మిషన్ కాడికి. ఓకే. అదే మీ దగ్గర ఇప్పుడు ఇంకా ఏమేమి ఉన్నాయి? మీరు ఈ మెటీరియల్స్ అంటున్నారు, శారీస్ ఉంటాయి, బ్లౌజ్ పీసెస్ ఉంటాయి, అన్ని ఆల్ ఐటమ్ ఉంటుంది మ్యామ్. ఓన్లీ ఆడవాళ్ళ వరకు, ఉమెన్స్ వరకు జాయింట్ ముక్కలని మళ్ళీ మీరు స్టిచ్చింగ్ కూడా చేస్తాను మ్యామ్. బ్లౌజ్ కుడతాను. అలా చూసుకుంటూ ఇలాగా. ఒకవేళ ఈ వీడియో చూసి ఎవరైనా మీకు బల్క్ లో కావాలన్నా, ఒకవేళ ఆర్డర్ మీద కలర్స్ వాళ్ళు చెప్పి మీ దగ్గర తీసుకెళ్లాలన్నా మీకు కొరియర్ చేయడం అన్ని అలవాటు ఉన్నాయా? అందుకే ఫ్రాంక్గానే చెప్పండి, పర్వాలేదు. డిజిటల్ మహిళలు అందుకని చేరాను మ్యామ్. మీ మాటలు విని నాకు ఏదో గుర్తు, మిమ్మల్ని చూస్తుంటే ఒకటే అడగాలనుకుంటా, అసలు మీరు ఎవరు అదే అడగాలనుకున్నా. మీరేంటి ఇంతమందికి ఒక మనిషి పక్కన మనిషి సాయం చేయాలంటే చేసే రోజులు కాదు ఇవి. అలాంటిది ఇంతమంది ఆడవాళ్ళు ఏంటి. మా ఆయన ఆపరేషన్ అయితే నసరాపేటలో హాస్పిటల్ ఆయన పక్కన కొనుక్కుంటే నేను ఫోన్ చూసుకుంటా కూర్చున్నాను. ఇదే మొన్న మీకు చెప్పింది కూడా, నేను చూసుకుంటా కూడా ఇలా ఉన్నారంట, నేర్పిస్తారంట స్కిల్స్. నాకు నిజంగా చెప్పారంటే ఫోన్ టచ్ ఉండదు మ్యామ్. చెప్పొచ్చు చెప్పకూడదు ఫోన్లో. నాకు ఎక్కువ చాగన్ కోటేశ్వరరావు గారు అంటే ఆయన ప్రవచనాలు, ఇంకా పని ఉండదు, ఆయన మాటలే వింటాను ఎక్కువ. తర్వాత ఆ మాటల్లో ఉన్న ఎలా వింటుంటే ఎలా సంతోషం వేసిందో నెక్స్ట్ మీ మాటల్లో నాకు దొరికింది మ్యామ్. ఇంకెక్కడ నేను వెళ్ళలేదు. ఇలా చెప్తున్నారు కదా, అవి కాసేపు కాసేపు మీరు ఇప్పుడు కూడా వింటున్నాను, కాసేపు మీది కాసేపు గురువు గారిది. అది వింటూ డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడానికి వ్యాపారం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇంకా ఎలా గ్రో చేసుకోవాలో స్కిల్స్ నేర్చుకోవడానికి డిజిటల్ మహిళలో జాయిన్ అయ్యారు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటేనండి, డిజిటల్ మహిళలో డిజిటల్ స్కిల్స్ నేర్పించినాక ఇప్పుడు మీరు ఇంకా బ్యాచ్ స్టార్టింగ్ లో ఉన్నారు. అవును మ్యామ్. మీకు ఇప్పుడే నీష్ క్లారిటీ అయ్యింది. మండే నుంచి మీకు ఏం జరుగుతాయి అంటే ఈ సోషల్ మీడియా క్లాసులు చెప్పడం ఇవన్నీ చెప్తారు. చెప్పిన తర్వాత ఎవరో మీ రీల్ ఎక్కడి నుంచో చూస్తారు, ఈ వీడియో ఎక్కడి నుంచో చూస్తారు, చూసి మీకు ఫోన్ చేస్తారు. డిస్క్రిప్షన్లో మీ నెంబర్ పెడతాం. వెంకటరాజేశ్వరి గారు మాకు ఈ 10 కావాలండి, 20 కావాలండి, కొరియర్ చేస్తారా, మాకు అక్కడ పంపిస్తారా, ఈ బస్కి ఇస్తారా అంటారు. మీరు తక్షణం నేర్చుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు దూరం ఉన్న వాళ్ళకి కూడా కొరియర్ ఎలా చేయాలి, ఏ బస్సు ఏఎన్ఆర్ పార్సిల్స్ అంటారండి, అవి ఎలా చేయాలో మీ స్వతహాగా మీ సార్ని ఒకసారి కనుక్కొని, మీ ఇంటి ఓనర్ గారు వాళ్ళని కూడా చూసాను, చాలా సపోర్టివ్ గా ఉన్నారు. చాలా లోకల్ అంతా కూడా ఆయనకి తెలిసినట్టుంది మొత్తం. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి డెఫినెట్ గా ఈ వీడియో చూసాక మీకు ఆర్డర్స్ వస్తాయండి. చూసాక మీరు పంపించండి. మేము కుట్టించిన కానించి క్లాత్ బయటకి కొంచెం జనాలు రావాలన్నా తీసుకెళ్లాలన్నా కొంచెం తక్కువగా ఉంది. అందుకనేసి మా నాన్న మా పిల్లల కోసము కష్టపడేసి అన్ని ఏ రోజుకి ఆ రోజు నాకు మనీ తీసుకొచ్చిస్తూ ఉన్నాడు మేడం ప్రస్తుతానికి.
అవి కొంచెం రెంట్లో అవన్నీ కొంచెం క్లియర్ చేసుకుంటున్నాము. మా నాన్నకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను, మాట్లాడుతున్నాను. అలాగే డిజిటల్ మహిళలో చాలా మంది మీరు హోల్సేలర్స్ గా కొనుక్కుంటాము, మాకు ఎవరైనా ఇలా చేసిస్తే అమ్మి పెడతాము అని కొంతమంది రీసెల్లింగ్ సెల్లర్స్ చూసే వాళ్ళకి నేను ఈ పాయింట్ చెప్పదలుచుకున్నాను. మనకి అండి సిటీల్లో ఉన్న వాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, మీకు అక్కడ కాస్ట్ ఆఫ్ మాన్యువల్ లేబర్ అనేది ఎక్కువ. అంటే డైలీ వచ్చి మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మనం ఎప్పుడైతే పల్లెటూరుల్లోనూ సెమీ డెవలప్డ్ ఏరియాల్లోనూ కొంచెం టౌన్స్కి దగ్గరగా ఉన్న ఏరియాల దగ్గర మనం కొలాబరేషన్స్ పెట్టుకుంటామో వాళ్ళు మనకి ఇక్కడ వర్క్ చేయించేసి తక్కువలో మనకి అక్కడికి పంపించడం వల్ల మనకి చాలా మ్యాన్ పవర్ తగ్గుతుంది, టెన్షన్ ఉండదు, కొంచెం తక్కువ రేటుకు కూడా వస్తుంది. కాబట్టి వెంకటరాజేశ్వరి గారి డీటెయిల్స్ అండ్ అడ్రస్ ఈ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ మీకేమి ఇలాంటివి కావాల్సినా కూడా మీరు ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి, మేడం దగ్గర నేను చూశాను, షాప్లోకి వచ్చాము మేము, మీరు కూడా ఈ ఫీల్డ్లో చూడొచ్చు, 8-9 మంది సపోర్ట్కి ఉమెన్ ఉన్నారు, అందరూ ఇక్కడ శాలరీడా అంటే కాదు, వర్క్ ఉంటే తీసుకెళ్ళి చేసేసి పట్టుకొచ్చేస్తున్నారు. వాళ్ళని చూస్తే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంటే అలా లీడ్ చేస్తున్న వాళ్ళని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఒకవేళ మీకు శారీ పెట్టికోట్స్ హోల్సేల్గా బల్క్లో కావాలన్నా, ఇంత మంచి మెటీరియల్ అండ్ డబుల్ స్టిచ్చెస్ ఉన్న మెటీరియల్ కావాలన్నా ఒకసారి రాజేశ్వరి గారితో మాట్లాడి మీకేం కావాలో మేడంని అడిగి తెలుసుకోండి. వెరీ గుడ్ రాజేశ్వరి దేవి గారు, అండ్ వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా సోషల్ మీడియా బాగా నేర్చుకోండి. నేనంటే ఇప్పుడు నేను దారిలో వెళ్తున్నాను కాబట్టి ఆగాను, బట్ అన్ని చోట్ల కూడా మీకు వేరే వాళ్ళు వచ్చి ఇలాగా వీడియో తీయడం అది జరగదు. ఇది ఇప్పుడు జరిగింది కాబట్టి, ఈ అవకాశం మీకు దక్కింది కాబట్టి, ఇద్దరు ఎదిగొచ్చిన ఆడపిల్లలు మీకు ఉన్నారు కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకుని ఏదో రకంగా మేము డిజిటల్ మహిళలో కూడా అదే నేర్పిస్తాం. రోజులో పిల్లల్ని ఒక 10 నిమిషాలు మనం హెల్ప్ అడిగినా వాళ్ళ అమ్మ నుంచో రీల్ తీస్తామంటారు. వాళ్ళు పోస్ట్ చేయడం అది మనం వాళ్ళకి ఇచ్చిన ఫోన్ వాళ్ళకి ఎందుకు ఇవ్వడం అంటే, కనీసం మీరు పోస్ట్ చేయడం నేర్చుకున్నా కూడా మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, మీ చుట్టూ మీతో పాటు ఉన్న మహిళలు కూడా డెవలప్ అవుతారు. ఓకే, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? లైనింగ్లు కానీ ఫాల్స్ కూడా హోల్సేల్గా ఇస్తాం మ్యామ్. మామూలుగా కుట్టడం కానీ నా ఏం లేదు కోరిక, ఒక 10 మందికైనా సరే నాతో పాటు వాళ్ళు ఎదగాలి, అదే కోరిక మేడం. నాకు అంతకన్నా ఏమీ లేదు. నా పిల్లలు బాగా చూసుకుంటారు, నన్ను బాగా చూసుకుంటారు, నేను వాళ్ళని చూసుకోవడం కాదు మ్యామ్. నేను చూసానండి, నేను ఓ పక్కన జూమ్ సెషన్ నడుస్తా ఉంది. అవును మ్యామ్, వాళ్ళు తెచ్చి స్నాక్స్ పెడుతున్నారు వీడికి. ఏమండి చాలా రిలాక్స్డ్ గా కూర్చొని భలే తింటున్నారు, మీరు ఎవరండి అని అలాగే మొదలు పెట్టాను నేను కన్వర్సేషన్. ఎండాకాలం కదా, పొద్దు నుంచి ఇంటానే ఉన్నావు, కాసేపు సబ్జా గింజలు వాటని తాగమ్మా అని చెప్పి అవి ఒకసారి, సిప్స్ ఒకసారి, కాయలు ఒకసారి, ఇద్దరు బాగా చూసుకుంటారు. మా ఆయన సపోర్ట్ ఇక్కడ ఆయన ఉండడం వల్ల దాకా వచ్చింది మ్యామ్. ఫ్యామిలీ కనబడుతుంది. సార్ కాలు బాగోపోయినా కూడా వచ్చారు ఇవాళ. సాయం చేస్తారు, నాకు బాగా చేస్తారు. ఏదైనా ముందు అడిగేసేటప్పుడు ఆగు చెయ్యి అలా అనరు. ఏదైనా నీకు తెలుసు, ముందు జాగ్రత్తగా చేస్తావు, నీతో పాటు నలుగురు ఎదగాలని కోరుకుంటావు, ఇదే అంటాడు, ఇంకేం మాట్లాడు. అవే ఈ రోజు మిమ్మల్ని కాపాడుతున్నాయి, ఇంకా ఫ్యూచర్ లో చాలా ఎత్తుకు తీసుకువెళ్తాయి. ఇంకా పెంచండి, నలుగురికి వర్క్ ఇప్పించండి. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము ఉంటాం. అండ్ అతి త్వరలో చిలుకలూరుపేటలో మీ ఓనర్ గారు చెప్తున్నారు మేడము, ఇక్కడ కూడా కొంతమంది డిజిటల్ మహిళలో జాయిన్ అయ్యారని. చిలుకలూరుపేటలో అతి త్వరలో సంఘం పెడతాము, మీకు మీరే మీ వ్యాపారాలు బాగా చేసుకునేలాగా ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. చూసారు కదండి, చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది నాకు. ఇవి చూడ్డానికి చిన్న వ్యాపారాలే కదా, మామూలు పనులే కదా అని అనిపించి ఉండొచ్చు, కానీ ఒకరు బాగుపడితే ఆ చుట్టూ ఒక 10-12 మంది ఫ్యామిలీలు ఎలా ఎదగగలుగుతాయో మనకి వెంకటరాజేశ్వరి గారు లాంటి వాళ్ళు చూసినప్పుడు అదొక నిదర్శనంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా చిలుకలూరుపేటలో ఉన్న వాళ్ళు ఒకసారి షాప్కి వచ్చి చూసుకోండి, మీకు కావాల్సినవన్నీ కొనుక్కోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జాయిన్ అయ్యేటప్పుడు 5,000 కట్టాలా అని 4-5 మాటలు చెప్తే విన్నాను. కట్టాలా 5,000 అన్నట్టు అన్నారు, కానీ మ్యామ్ మాటల్లో నాకు నిజాయితీ కనపడింది మ్యామ్. అందుకనే అసలు జాయిన్ అవ్వాలి, నాకంటూ కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి అన్న ఆలోచనతో డిజిటల్ మహిళలో జాయిన్ అయ్యాను. డిజిటల్ స్కిల్స్ ప్రకారంగా మేడం గారు మాకు బాగా సపోర్ట్గా ఉండి ప్రతి ఒక్కటి నిదానంగా నేర్పిస్తున్నారు. ఆశ్లేష మేడంకి కృతజ్ఞతలు.
మనమే స్వేచ్ఛ, మనమే సంపద, ప్రపంచాన్ని మార్చే వెలుగు మనదే. డిజిటల్ మహిళ